వాళ్ళందరికీ క్షమాపణ చెప్పి వారి హుందాతనాన్ని కాపాడుకున్నారు, వారి హుందాతనాన్ని ప్రదర్శించారు. గొప్పగా వారి గౌరవం పెరిగేటట్టు వారు చెప్పిన ఆ మాటతోని నిజంగా వారిని అభినందిస్తూ ఉన్నాం. మా అక్క చెల్లెలు కూడా అదే ఫీల్ అవుతున్నారు. రాష్ట్రం అంతా కూడా మనిషి అనేవాడికి ఎక్కడో ఒక దగ్గర మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట దొరుకుతూ ఉంటుంది, కానీ ఇమీడియట్గా తెలుసుకొని దాన్ని క్షమించమని కోరడం అనేది గొప్ప హుందాతనాన్ని తెలియజేస్తూ ఉంది. గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు మాట్లాడుతూ కేసీఆర్ గారిని కూడా ఇందులో తీసుకొచ్చి మీ నాన్న నీకు ఇదే నేర్పించింది అని మాట్లాడింది. కానీ కేసీఆర్ గారు నేర్పించిన సంస్కారం ఏందో కేటీఆర్ గారి రియాక్షన్లో అర్థమైంది. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు చూస్తూ ఉంటే నిన్న మొన్న చూస్తూ ఉంటే రాష్ట్రంలో మహిళలకు ఏదో అవమానం జరిగిపోయిందని అందరూ కూడా గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నారు. చాలా సంతోషం. 8 నెలల తర్వాత మహిళల పట్ల ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారని చాలా గొప్పగా అందరూ స్పందిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక పేపర్ చూస్తే అయితే మొత్తం పేపర్ నిండా అదే స్పందన ఉంది. కేటీఆర్ గారు ఏదో పొరపాటు మాట్లాడున్నారు, మహిళలకు చాలా అవమానం జరిగిపోయింది, అసలు ఇంత అవమానం ఎప్పుడు గతంలో చూసి ఉండలేదు అనే లెవెల్లో స్పందన చూస్తున్నాం. చాలా సంతోషం. కానీ 8 నెలల్లో రాష్ట్రంలో జరుగుతున్న ఎన్ని ఒక్కసారి మననం చేసుకుంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచిందా అనిపిస్తూ ఉంది. కేటీఆర్ గారు ఇమీడియట్గా స్పందించి క్షమించమని అక్క చెల్లెలను అడిగిన తర్వాత కూడా రాజకీయ లబ్ధి కోసం వారు ప్రయత్నం చేసిందనేది స్పష్టంగా అర్థమైన విషయాన్ని ఒకసారి మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాను. రాష్ట్రంలో 8 నెలల్లో 1800 మంది మహిళల మీద అత్యాచారాలు, హత్యలు చాలా ఇన్సిడెంట్ జరిగినాయి. పోలీస్ శాఖ ఇచ్చిన సంఘటనల లిస్టే 1800 పైచిలకు సంఘటనలు జరిగినట్టున్నాయి. అంటే నిజానికి చీఫ్ మినిస్టర్, కానీ సీఎం అంటే కటింగ్ మాస్టర్ లాగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. అన్ని కటింగ్లు పెట్టడమే. ఎట్లా రుణమాఫీని కట్ చేసి 40,000 కోట్ల నుంచి తగ్గించాలా, ఎట్లా ఏదో ఒక రకంగా చేసినామని పోజులు కొట్టాలా. ఇది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న వైఖరి. 60% మందికి ఎగ్గొట్టి 60% మందికి ఎగ్గొట్టి ఇవాళ కేవలం 40% చేసి 100% అని చెప్పుకుంటున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంత దాని పర్యవసానంగా పేపర్లు రాసింది ఆనాడు. ఏం రాశారు? ఇది సాక్షి పత్రిక. 40,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ. ఈనాడు పత్రిక వీళ్ళేమన్నారు? 40,000 కాదు 35,000 కోట్లు అవుతుంది. 35,000 కోట్లు ఎట్లా? సో రేవంత్ చెప్పిందేమో 40,000 కోట్లని, దానికి ఆధారంగా ఒక పత్రిక రాస్తే తర్వాత 35,000 కోట్ల సేకరణ ఎట్లా అని చెప్పి కసరత్తు జరుగుతోంది అంటూ ఈనాడు పత్రిక రాసిన మాట. ఆగస్టు నాడు ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాలో మాట్లాడుతూ రుణమాఫీ అయిపోయిందని ప్రకటించిండు. సరే నిజంగానే చేసిండేమో లెక్కలు చూసినాం. లెక్కలు చూస్తే ఆయన చేసింది 17,000 కోట్లు 22 లక్షల మంది రైతులకు మాత్రమే చేసిండ్రు. రైతులకు క్షమాపణ చెప్పాలి. ఈరోజు హరీష్ రావు గారిని మీరు రాజీనామా చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఎందుకు అడుగుతున్నారు? రుణమాఫీ చేసినాం. ఒకవేళ హరీష్ రావు గారు, మాకు ఇప్పుడు అనుమానం వస్తుంది ఏంటంటే హరీష్ రావు గారు మరి నిజంగా నేను రుణమాఫీ చేయకపోతే 6 గ్యారంటీలు 13 హామీలు చేయకపోతే మరి రాజీనామా చేస్తున్నారు కదా, ఆయన రాజీనామా చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఈరోజు రుణమాఫీ చేసిందా అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. చర్యలు తీసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో నిజంగా మహిళలకు అవమానం జరిగింది, అన్యాయం జరిగిందంటే ఇది రేవంత్ రెడ్డి గారి పాలనలో జరిగింది. ఢిల్లీ